కృష్ణా జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి గౌతు లచ్చన్న కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష వివరణ ఇవ్వాలంటూ నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మర్చిపోతే ఎంపీటీసీ సర్పంచులు తెలియజేయాలి. కృష్ణా జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడం పట్ల మొత్తం కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా అంశాన్ని పరిగణిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం టీడీపీ నాయకులే ప్రోగ్రామ్ కి మొత్తం కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ ఎందుకు హాజరయ్యాడు, దాని మీద ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది అనే దాని మీద మొత్తం కూడా పూర్తి వివరాలు తనకు ఇవ్వాల్సిందిగా మంత్రి నారా లోకేష్ మొత్తం కూడా నిర్వాహకుల్ని, అలాగే మంత్రి పార్థసారథి, అలాగే కొనకళ్ళ నారాయణ, అలాగే ఎమ్మెల్యే గౌతు శిరీష్ వీళ్ళని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే జోగి రమేష్ అంటే ప్రతిపక్షంలో ఉండగా, టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా జోగి రమేష్ టీడీపీ నేతలను అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మొత్తం కూడా సీఎం ఇంటి మీద, నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా వెళ్లిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అటు టీడీపీ అధిష్టానం బాగా సీరియస్ గా అంశాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఒంటికాల మీద టీడీపీ నేతల మీదకి, అలాగే సాక్షాత్తు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో ఆయన మీదకి కూడా రావడం జరిగింది. ఎన్ని అంశాలను కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు నిన్న ఆ ప్రోగ్రామ్ కి ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది, అసలు ఆ ప్రోగ్రాం ఎవరు నిర్వహించారు, ఎవరి ప్రోగ్రాం పెట్టారు అనే కోణంలో మొత్తం కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా నారా లోకేష్ నిర్వాహకుల్ని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధానంగా చూస్తే కనుక మంత్రి పార్థసారథి, గౌతు శిరీష, కొనకళ్ళ నారాయణ వీళ్ళ ముగ్గురు కూడా ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన అదే జోగి రమేష్ పాల్గొన్న దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా వారికి టీడీపీ నేతలు, అలాగే టీడీపీ అధిష్టానం కూడా వారికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా ఇది సర్వత్రా చర్చకు దారితీసింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.